GS369 న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు: తెలంగాణ కరాటే వీరుల జీత్రయాత్ర, జాతీయ స్థాయి కరాటే పోటీలకు డేరాడూన్ కి పయనమైన కరాటే విద్యార్థులు. మేడ్చల్ జిల్లాలో ఉగ్రవాదులకు అడ్డాగా మారిన మేడ్చల్ ముబారక్ రెస్టారెంట్. GS369 న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ సాయి కుమార్. TSKDA ప్రెసిడెంట్, తెలంగాణ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ చేతుల మీదుగా కరాటే విద్యార్థులకు ట్రాక్ షూట్లు అందజేయడం జరిగింది. తెలంగాణ గడ్డపై మరోసారి కరాటే యుద్ధ వీరులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఉత్తరాఖండ్లోని డేరాడూన్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుండి అత్యుత్తమ కరాటే విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రతి విషయం మనము స్పోర్ట్స్ అథారిటీకి చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసిండ్రు, మన ప్రెసిడెంట్ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే చైర్మన్ సాబ్ శివసేన రెడ్డి గారు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ రఫల్ సుదర్శన్ సార్, జైన్ సెక్రటరీ మల్లికార్జున గౌడ్, మేము అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా స్పోర్ట్స్ అథారిటీకి ఈరోజు ఫైల్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించాలని స్పోర్ట్స్ అథారిటీ మనకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి జిల్లాల్ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే అటువంటి విధంగా జరగాలని, ఇంతకుముందు డైరెక్ట్ స్టేట్ చేసి నేషనల్కి పోయే అటువంటిది అది క్యాన్సిల్ చేసుకోవాలని తెలియపరుస్తూ, అట్లాగే మనకు 2% కోటలో కూడా ఈ కరాటే మనకు జైన్ కావాలని చెప్పి అనే విధంగా హృదయపూర్వకంగా అంటే లెటర్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. డేరాడూన్ మరి నేషనల్స్కి వెళ్తున్నారు. క్యూ నేషనల్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. మరి గతంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి మెడల్స్ దాకా వచ్చారు, ఇంటర్నేషనల్ దాకా కూడా వెళ్తున్నారు. మన ఇన్స్ట్రక్టర్ చాలా కష్టపడి మిమ్మల్ని తయారు చేశారు కనుక మీరంతా కూడా ఓపికతోటి శ్రద్ధతోటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుని, సీనియర్స్ ఉన్నారు, WK వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకొని మీరు కంపల్సరీ గెలవాలి. అది మన రాష్ట్రానికి, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, రామస్వామి చెప్పారు, మల్లికార్జున గారు 2% మనకు వచ్చే అవకాశం లేదు. మీ యొక్క మెడలే మనం ఫైట్ చేయగలుగుతాం. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ముందు మీ మెడల్ చూపించి సర్టిఫికేట్ చూపించి మనం ఫైట్ చేసినట్టయితే 2% వస్తే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. కనుక అందరూ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద కోచెస్. పాకిస్తాన్ ISI తో లింకులు. మేడ్చల్ జిల్లాలో ఉగ్రవాదులకు అడ్డాగా మారిన ముబారక్ రెస్టారెంట్. తీవ్రవాద ముఠాతో సంబంధాలు ఉన్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 2 పిస్టల్స్, మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడ్చల్లో తీవ్ర కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై మేడ్చల్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి వద్ద నుంచి 2 నకిలీ పిస్టల్స్ తో పాటు కీలక ఆధారాలు ఉన్న మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టాగ్రామ్ ద్వారా నిరంతర పరిచయాలు. మేడ్చల్ పోలీసులు ముబారక్ రెస్టారెంట్ పై దాడి చేసి జావేద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.